హరే కృష్ణ. మాయ జీవుడి కన్నా తక్కువ శక్తివంతమైనది. దైవ ప్రకృతి ఆధీనంలో లేని వారిపైన మాయ ప్రభావం చూపిస్తుంది. మరి మనకన్నా తక్కువ శక్తివంతమైన మాయ దైవ ప్రకృతి ఆధీనంలో ఉన్న వారిపైన మాయ ప్రభావం చూపించలేదు. బాహ్య శక్తి మాయ బలవంతంగా మనపైన పనిచేస్తుంది. అంతరంగ శక్తి ప్రేమతో ఆనందాన్ని ఇస్తుంది. మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరికృష్ణ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తే దైవ ప్రకృతి ఆధీనంలోని ఆనందంగా ఉండగలము. లేదంటే మాయా ప్రభావంలో ఈ శరీరము మాయా ప్రకృతితో పంచభూతాలతో తయారైంది కనుక మాయాదేవి చేతిలోనే ఉంటుంది మన జీవితం. మరి దైవ ప్రకృతి ఆధీనంలో ఉంటే ఆనందం వస్తుంది. ఒక ఫ్రిడ్జ్లో ఉంచిన నీరు గడ్డ ఎలా కట్టి ఉంటుందో అలాగే మన ఆత్మను గడ్డ కట్టింపచేసింది మాయ. మరి ఆ మాయ దేవి దుర్గమ్మ కదా. మరి తనకేదైతే పోస్ట్ ఇచ్చారో భగవంతుడు తన పనిని తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. మరి మనకిచ్చిన ధర్మం ఏంటి, మనమేం తెలుసుకోవాలి, ఎలా ఉండాలి, మనం ఎందుకు ఉండడం లేదు, అందువల్లనే మనకు దుఃఖాలు. ఆ దుఃఖాల నుంచి బయటపడాలంటే హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, ఆనందంగా ఉండండి. మరి అలా ఉన్నప్పుడే మన లోపల ఉన్న చెడంతా ఆ గడ్డ కరిగిపోయి బయటికి వెళ్తుంది, ఆనందంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.